ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదైనా హిందూ ఫెస్టివల్ అయితే ఫస్ట్ మీరు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, బ్యాండ్ పెట్టొద్దు, ప్యాడ్ పెట్టొద్దు, డీజే పెట్టొద్దు, అది పెట్టొద్దు, ఏదైనా పెడితే కేసు పెడతాం, ఏదైనా చేస్తే లాఠీ చార్జ్ చేస్తాం, ఏదైనా చేస్తే జైల్లో పడేస్తాం, అట్లాంటి ఆంక్షలు హిందూ ఫెస్టివల్ పైననే పెడుతున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీరు ఎవరు? మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి మీరు మార్గదర్శనం మాకు చేస్తారా? అదేవిధంగా మా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి మరీ నా ఒక నివేదిక, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జనం కానీ దుర్గామాత నిమజ్జనం కానీ మంచిగా జరుపుకోవాలని మీరు ఒక మంచి మార్గదర్శనం చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంతోమంది గణేష్ మండపాలు పెడతారు, వాళ్ళు కూడా మీరు మంచి మార్గదర్శనం చేస్తారు. దానికి నా హృదయపూర్వకంగా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి ధన్యవాదాలు. కానీ మాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, మన కొంతమంది సమితియోలు అదే పోలీస్ మీటింగ్లో పోయి మీరు ఎవరైనా డీజే పెడితే మీరు పోలీస్ యాక్షన్ తీసుకోండి, ఎవరైనా డీజే పెడితే వాళ్ళకి మీరు జైలు లోపటేయండి, ఇట్లాంటి కొంతమంది గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలన్నాలా అధికారులన్నాలా తెలియదు, కానీ పోలీసు వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నారు. మీకు పోలీసు వాళ్ళు ముందు పెట్టుకొని మా హిందూ గణేష్ పండుగ పైన కానీ మా హిందూ కార్యకర్తల పైన కానీ పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఇవాళ కొంతమంది వల్ల మొత్తం తెలంగాణలో జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఊరిలో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా గణేష్ భక్తులు సౌండ్ బాక్స్ పెడితే కేసు పెడుతున్నారు, డీజే పెడితే కేసు పెడతా అంటున్నారు. అసలు ఇది అవసరం లేదు. మా సమితి అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోలీసు వాళ్ళకి మార్గదర్శనం చేయండి, కానీ వాళ్ళు చేస్తున్న ప్లాన్కి మీరు ట్రాప్ కావద్దు. వాళ్ళు మీకు ట్రాప్ చేస్తున్నారు. గతంలో కూడా రామనవమి సమయంలో కూడా ఇదే చేస్తున్నారు, హనుమాన్ జయంతి సమయంలో కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు మన గణేష్ పండుగ 1 డే ఉంటుంది సంవత్సరంలో, ఒకటే ఒక్క దినము మనం బ్యాండ్ పెట్టొచ్చు, ప్యాడ్ పెట్టొచ్చు, డీజే కూడా పెట్టొచ్చు. ఒక్క దినంలో ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? చెప్పండి, మీరు ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? అరే డీజే పెడితే 1 డేలో ఏదైనా అవుతుందా? డీజే పెట్టండి. నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు డీజే పెడతారా ఏం పెడతారో పెట్టండి, కానీ మంచి పాటలు పెట్టండి. ఈ విధంగా సమితి వాళ్ళు మార్గదర్శనం చేయాలి. కానీ పోలీసు వాళ్ళు మీకు ముందు పెట్టుకొని డీజే పెడితే సార్ లోపల వేయండి, అది చెప్పే మీకు అవసరం లేదు. నేను సమితి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చెప్పే మీకు అవసరం లేదు. ఎందుకు మీరు చెప్తున్నారు? మీరు చెప్పే వల్ల ఇవాళ ప్రతి ఒక్క గణేష్ భక్తులు కేసులకి సఫర్ అవుతున్నారు. కొంతమంది డీజే పెట్టే వాళ్ళకి డీజే సీజ్ చేస్తున్నారు. ఎవరి వల్ల? కొద్దిగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ సంవత్సరంలో 5 టైం మా చెవులు ఖరాబ్ అవుతుంది. మన అది బాధ ఎవరికి చెప్పాలి? సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి మీరు చెప్తున్నారు. హిందువులకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందా? హిందువులకే వర్తవుతుందా? వేరేకి వర్త కాదా? నేను అడుగుతున్నా. ఇవాళ నేను గణేష్ ఉత్సవ సమితి అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీసు ట్రాక్కి మీరు పడకండి. మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఎవరైనా చెప్పే అవసరం లేదు. మేము సంవత్సరంలో ఒక్క దినం నిమజ్జనం రోజు డీజే పెడతాం, బ్యాండ్ పెడతాం, ఏదైనా చేస్తాం, కానీ మంచిగా చేస్తాం. చెడు చేస్తే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో అది తీసుకోండి, దానికి మేము అడ్డుపడం. కానీ మీ వల్ల చాలా మంది గణేష్ భక్తులకి ఇబ్బంది అవుతుంది. పోలీసు వారు మరీ ప్రతి ఒక్క మండపం తిరిగి మా గణేష్ భక్తులకి వార్నింగ్ ఇస్తున్నారు. అది ఎవరి వల్ల? కొద్దిగా మా సమితి వాళ్ళు ఆలోచన చేయాలి. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ప్రతి ఒక్క గణేష్ భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మంచి చేయండి. మీరు ఏ విధంగా నిమజ్జనం చేస్తారో అది మీ ఇష్టం. ఎవరైనా పోలీసు వాళ్ళు మీకు మధ్యలో ఆపితే అక్కడనే గణేష్ మహారాజ్ని పెట్టేసేయండి. పోలీసు వాళ్ళకే చెప్పేసేయండి, నువ్వే తీసుకొని పోయి నిమజ్జనం చేసుకో, మేము తీసుకొని పోమని. ఆ విధంగా ఒక మంచి మీరు గ్రూప్గా ఒక సంఘటనతో మీరు ఉంటే ఎవరైనా మీరు ఏం చేయలేరు, ఎవరు కూడా పోలీసు వాళ్ళు మీకు ఏం చేయలేరు. ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నా ఒక చిన్న సందేశం. జై శ్రీరామ్.